ప్రజల కోసం పనిచేసేటువంటి సంస్థలకు సంబంధించిన సిబ్బంది వారి కుటుంబాల గురించి ప్రభుత్వం బాధ్యతగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ముఖ్యంగా ఈ పథకం నాకు వ్యక్తిగతంగా నాకుగా నేను బాధ్యతగా భావించడమే కాకుండా ఈ కార్యక్రమం చేయటానికి నాకు చాలా బాధ్యతతో కూడినటువంటి తృప్తినిస్తుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులంతా కూడా రాత్రనక పగలనక అనేక ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని ప్రజలకు కావలసినటువంటి అవసరాన్ని తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిఎస్డిపికి మొదటి స్థాయిలో ఉపయోగపడేటువంటి అతిపెద్ద శాఖ ఇది. సో ఈ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరి బాధ్యతలు చూడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా నేను ముందుగా భావిస్తా ఉన్నాను. కింది స్థాయిలో లైన్మెన్ లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ లేకపోతే సిఎండి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఏ స్థాయిలో పనిచేసినా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబ పెద్దగా తండ్రిగా ఆర్ తల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైనటువంటి బంధం, ఒకే రకమైనటువంటి అనుబంధం, ఒకే రకమైనటువంటి బాధ్యత కూడా ఉంటాయి. ఒక స్థాయిలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దగా నష్టం లేదంటే అతను ఒక తండ్రి పాత్ర పోషిస్తా ఉన్నాడు. సడన్ గా అతనికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఒకటేసారి తలకిందులై ఏమి చేయాలో తెలియనటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో పడిపోతారు. అటువంటి పరిస్థితులు ఎవరికి ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే అలా జరగకూడదని మనం కోరుకుంటూనే పొరపాటున దురదృష్టవశాత్తు ఎవరికైనా జరిగితే కూడా అంత భయంకరమైనటువంటి తల్లకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం. ₹1 కోటి ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ₹1 కోటి అది కూడా ఎటువంటి మనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూషన్ లేకుండా పెద్ద ఎత్తున ₹1 కోటి ఇన్సూరెన్స్ చేపించేటువంటి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్యోగస్తులందరికీ కొంత మనోధైర్యాన్ని, ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని, ఈ సమాజం మీద నమ్మకాన్ని, మా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక భావం కలిగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అది మా బాధ్యతగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం ఈ ఎస్బీఐ బ్యాంకు ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటుని దీంట్లో చేస్తూ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో అట్లాగే మనకున్నటువంటి 2 డిస్కమ్స్ కూడా ఎస్పీడీఎస్ఎల్, ఎన్పీడీసీఎల్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా
పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం రాష్ట్రంలో ఎనర్జీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ రైట్ ఫ్రమ్ ది లోయెస్ట్ ఆఫ్ ద లో ఉద్యోగ దగ్గర నుంచి సిఎండి వరకు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యతను ఈరోజు మనం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది తృప్తినిచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా భావిస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరూ కూడా సరే చాలా సంవత్సరాల క్రితం కొద్దిమంది ఉద్యోగాల్లో చేరుంటారు, కొద్దిమంది రిటైర్మెంట్ దగ్గర కూర్చుండొచ్చు, కొద్దిమంది ఇప్పుడే చేరుండొచ్చు. బట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడేది. ఏ ప్రొడక్షన్ రావాలన్నా ఉత్పత్తి రంగాల, వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ప్రతిదానికి కావాల్సింది విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి అందించగలిగినప్పుడే ప్రొడక్షన్ మనం పెంచగలుగుతాం. సో ఈ దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైనది ఎనర్జీ శాఖ కాబట్టి ఈ శాఖ కూడా అనుక్షణం అంటే ఒక్క నిమిషం కూడా 17,162 మెగావాట్స్ పీక్ డిమాండ్ పోతే కూడా అంటే 2023లో దానికంటే 2,000 మెగావాట్లు పైబడి పీక్ డిమాండ్ పోతే ఈ రాష్ట్రంలో అప్పుడు కూడా ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది. చిన్న ట్రిప్ లేకుండా, అది కూడా విద్యుత్ ఉత్పాదన చేయటం ఒక ఎత్తు అయితే, చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని సరఫరా చేయటం ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంత సరఫరా చేయడానికి కావాల్సిన వ్యవస్థని అప్డేట్ చేసుకోవటం కూడా అంతే అవసరం. అప్డేట్ చేసుకుంటూ సరఫరా ఉత్పత్తి పెంచుకుంటూ పెరిగిన డిమాండ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ ఇచ్చినందుకు శాఖ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది మన రాష్ట్రం. ది ఓన్లీ రీజన్ ఈజ్ ది ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ హియర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ హియర్. The development is also expanding, like infrastructure, RRR గానీ, లేకపోతే మూసీ రిజర్వేషన్ కార్యక్రమం కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఇవన్నీ మనం చేసేటువంటి రకరకాల ప్రాజెక్టులు, వీటన్నిటి ద్వారా ఈ హైదరాబాద్ చుట్టూ అట్లాగే RRR వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి క్లస్టర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అది దావోస్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంఓఎల్ చేసినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, వ్యవస్థలు కావచ్చు. హైదరాబాద్, తెలంగాణ స్టేట్ has become a destination for their investments and Telangana is rising. So your demand is also increasing. ఎనర్జీ డిమాండ్. సో ఆ పెరిగే ఎనర్జీ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన విధంగా ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఆ ప్రొడక్షన్తో పాటు సరే గ్రీన్ ఎనర్జీని కూడా కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈనాటి ప్రభుత్వాలు, లేకపోతే సమాజం కూడా పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీని అందించాలి ప్రజలకు అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా మనం న్యూ ఎనర్జీ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వం 2025 గ్రీన్ ఎనర్జీ సంబంధించిన న్యూ ఎనర్జీ పాలసీని, మిగతా వాటన్నిటిని కూడా దాంట్లో పొందుపరిచి ఒక ఎనర్జీ పాలసీని కూడా తీసుకుని వచ్చాం. ఈ ఎనర్జీ పాలసీలో ఇప్పటివరకు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా లేకపోబట్టి మిగతా రాష్ట్రాల్లో వచ్చినటువంటి మార్పులు ఇక్కడికి కొంత దూరంగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీతో పంప్ స్టోరేజ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ సంబంధించి కానీ, ఐడల్ పవర్ సంబంధించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవటమే కాకుండా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ట్యాప్ చేసుకుంటూ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2029-30 కల్లా నియరింగ్ అబౌట్
20,000 మెగావాట్స్ పవర్ ని గ్రీన్ ఎనర్జీని రాష్ట్రం ద్వారా అందించాలనేది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుకొని పోతా ఉన్నాం. సో మనం ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం, సేమ్ టైం ఈ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్మిషన్ లో కూడా దాన్ని ముందుగానే పూర్తి స్థాయి కెపాసిటీ అయిపోయేంత వరకు ఉండకుండా 70% కెపాసిటీ దాటగానే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రేపు ఇప్పటివరకు పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా వాటి చేసుకోగలిగాం కాబట్టి అంత ఎనర్జీ మనం పవర్ సప్లై చేసినా కానీ అక్కడ ట్రిప్ కాలేదు. రేపు పొద్దున కూడా ఇక్కడ వచ్చేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి కూడా అప్డేట్ చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా మనందరి పైన చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత ఉంది. ఈ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి, ప్రతి సిబ్బందికి, మైట్ బి సిఎండి ఆర్ ఈవెన్ ఎ లైన్ మ్యాన్ ఆల్సో. Every worker or every employee of this department is playing their own role equally. And everyone is important. It can be minister, it can be a lineman. ఎవరు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం. అందరి పాత్ర అవసరం. ఏ ఒక్కడితో పెద్ద పాత్ర ఇంకోటి చిన్నదని లేకుండా వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ దిస్ జాయింట్ ఫ్యామిలీ ఈస్ గివింగ్ అన్ అష్యూరెన్స్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ that we will work for the development of the state, and come what may, we will supply any amount of energy or electricity required for the state for the growth of Telangana state. ఇది మనం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తీసుకునే నిర్ణయంలో భాగంగా ఇది రాష్ట్రం కోసం మనం చేస్తూ ఈ పనిచేసే సిబ్బంది వాళ్ళ కుటుంబాలు కూడా ధైర్యంగా, నమ్మకంగా, కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాబట్టి ఆ కుటుంబాలకు కూడా కావాల్సిన ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఒక భరోసాను కల్పిస్తూ